భిక్షాటన నిర్మూలనకు జియో ఇచ్చే ప్రభుత్వం వారి హక్కులు, రిజర్వేషన్కు జియో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం అధ్యక్షులు తూర్పాటి మనోహర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తూర్పాటి మనోహర్ మాట్లాడుతూ భిక్షాటనను చట్టంతో మాత్రమే ఆపలేము, దానిలో ఉన్నవారు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగితేనే అది తగ్గుతుంది అన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, గౌరవప్రద జీవితం ఇవ్వాలని చెబుతుంది. దాన్ని సాధించాలంటే ప్రభుత్వం మొదట వారిని బలంగా నిలబెట్టాలి. తర్వాతే నిషేధం పనిచేస్తుంది. అప్పుడే వారు స్వయంగా భిక్షాటన వదిలేస్తారు. భిక్షటనపై ప్రభుత్వం శిక్షించకుండా సహాయం చేస్తేనే నిజమైన నిర్మూలన సాధ్యమవుతుంది. చట్టం నిర్బంధాన్ని కాదు, అవకాశాన్ని సృష్టించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో బేడ బుడగ జంగం ప్రజలు పాల్గొన్నారు. ఈ బుడగ జంగాలని ఈ బుర్రకథ చెప్పుకునేటువంటి వాళ్ళం బజార్లో పడి కూర్చొని బుర్రకథ చెప్పుకొని పడికొనలకు అరపడికొనలకు పడికొనలకు కథ చెప్పుకొని బతికి పాత గుడలు ఇస్తే కట్టుకునేటువంటి వాళ్ళం. అయినా మాకు ఏమీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నెంబర్ 58 27/10/2025న భిక్షాటన నిర్మూలనకే జీవో తేవడం జరిగింది. ఈ జీవో వలన ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి బేడ బుడగ సంఘాల కడుపుకు తీరని అన్యాయం జరుగుతుంది. వారి యొక్క జీవితాలకు బుగ్గిపాలు చేసిన విధంగా వారి యొక్క జీవన విధానం కూడా మనగడు కొనసాగించే విధానంలో లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి బేడ బుడగ కులమునకు న్యాయబద్ధమైన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా గోడు వినిపించుకున్నాం. ప్రభుత్వాలు అసెంబ్లీలో కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది, కానీ కేంద్రంలో చట్టబద్ధ కావడం లేదు. దీనివల్ల మా కుల సర్టిఫికేట్లు ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగ కులమునకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వలన విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు అందక చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేక నిరాక్షరాస్యులుగా నిండిపోవడం వల్లనే పాత వృత్తులైనటువంటి మా ఊరు బుర్రకథలు చెప్పడం, యాచయానాల ద్వారా వివిధ వేషాలు వేసుకొని జీవనాధారం గడుపుకునే వాళ్ళు. అది టెక్నాలజీ సెల్ ఫోన్లు అయితేనేమి, కంప్యూటర్ వ్యవస్థ రావడం, అదేవిధంగా ఈ యొక్క సెల్ ఫోన్ల విధానము, సినిమాలు ఎక్కువ కావడం వల్ల జానపద కళాకారులకు కళ నైపుణ్యం కనుమరుగైపోయింది. మీ అందరికీ ప్రజా సమాజం అందరికీ తెలిసిన సత్యం. దానివల్లనే అదేవిధంగా పాదపట్టల వ్యాపారాలు అయితేనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు అయితేనేమి, జీవన విధానం చేసుకుంటూ బిజినెస్ వ్యాపారాలు చేసుకుంటూ జీవించే మావోలు అవి కూడా కనుమరుగయ్యి పెద్ద పెద్ద మాల్లు ఇది జ్యోతి మాల్ అయితేనేమి, డిమార్ట్లు అయితేనేమి, పెద్ద పెద్ద మాల్లు ఏర్పాటు కావడం వల్ల ఆ యొక్క చిన్న వ్యాపారాలు కూడా కనుమరుగైపోతే ఏ విధంగా జీవించని స్థితిలో ఉన్నప్పుడే మా యొక్క కొట్ట గురించి ప్రతి ఒక్క మనిషి పుట్టిన మనిషి ఏదో ఒక కోణంలో తన యొక్క జీవనం గడుపుకోవాలి, తమ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలోనే మా బుడగ జంగ కమ్యూనిటీ వాళ్ళు వివిధ వేషాల ద్వారా వివిధ బుర్రకథలు చెబుతూ అదేవిధంగా వేషాలు వేసుకొని ఊరు తిరుగుతూ యాచక వృత్తి ద్వారా జీవనం కాలం గడుపుకుంటూ తమ బతుకుతూ పిల్లలను జీవనాన్ని గడుపుకుంటూ వస్తున్న కాలంలో ఈ జీవో 58 రావడం, భిక్షాటన నిర్మూలన చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. దీనివల్ల మా యొక్క కోటకే గురి చేయడమే కాకుండా ఈ రోజు సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు రాక కుల పునాది పేరు చెప్పుకోకుండా సంక్షేమ పథకాలు లేక విద్యా ఉద్యోగంగా నష్టం జరిగేదే కాకుండా పాత వృత్తి అయినటువంటి మా కుల వృత్తి పరంగా కూడా పోవడానికి భిక్షాటన లేకుండా ఉంటే ఇంకా మేము ఏ విధంగా బతకాలి? ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భిక్షాటన చేయకూడదు, మా పరిపాలన బాగుండాలనుకున్నప్పుడు మరి మాకు సర్టిఫికేట్లు న్యాయం జరిగే విధంగా జీవో ఇస్తే మేము కూడా భిక్షాటన నిర్మూలన చేసి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మనిషి అనే పుట్టినవాడు ఆత్మగౌరవంగా జీవించాలనుకుంటాడు. కానీ